హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్నిసార్లండి మనం తెలియకుండానే నలుగురిలో అవమానపడుతూ ఉంటాం. అది ఉద్యోగపరంగా కానీ, కుటుంబాల విషయాల్లో కానీ, లేదు ఆహ్, స్నేహితుల దగ్గర కానీ తెలియకుండానే అవమానపడతామండి. అలాంటప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. అలా అవమానపడినప్పుడు మనం ఏం చేయాలంటే, నలుగురిలో అవమానిస్తారు కొంతమంది. అలా అవమానించినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవాలండి. ఈ విషయం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే అండి, ఒక్కోసారి మనం ఎంత చేసినా, మనం ఎంత మంచి చేసినా, ఎంతగా మనం ప్రాకులాడినా, మన విలువ గుర్తించకపోగా, మనల్ని ఎదురు విమర్శిస్తూ ఉంటారు. చాలామంది అలాగే ఉంటారండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే అండి, ఒక విషయం అలా జరిగిందనుకోండి, పదే పదే దాని గురించి ఆలోచిస్తే మనం పిచ్చివాళ్ళం అయిపోతాం. ఆరోగ్యం పాడైపోతుంది. అసలు ఎంతగా అంటే, అదే ఆలోచన మనసుని కాల్చేస్తుంది. ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుందండి. అంటూ ఉంటారు కదా! మానసిక వేదనకి మందు లేదు అని. అదే మనోవ్యాధికి మందు లేదు అని అంటారు కదా! అలా అనమాట. అందుకని మనం ఎక్కువ మానసికంగా స్ట్రెయిన్ అవ్వకూడదండి. ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే. దేన్నైనా తేలిగ్గా తీసుకోవాలి. అందులో ఈ రోజుల్లో ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అందుకని ఒక అవమానపడ్డామనో, ఎవరో మననేదో అన్నారనో, దాన్నే పదే పదే ఆలోచిస్తూ మన ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కంటే, వాళ్ళకి కొంచెం దూరంగా జరగటం మంచిది. మనకి ఇష్టమైన వ్యక్తులనుకోండి, వాళ్ళు మనల్ని తిట్టినా సరే, మనకెంతో శ్రావ్యంగా వినిపిస్తుంది. వాళ్ళు మనల్ని ఏమీ అనలేదు అనే ఫీలింగ్‌లో ఉండిపోతాం. అలాగే మనకి ఇష్టం లేని వాళ్ళనుకోండి, వాళ్ళు రామ అన్నా మనకి ఇంకేదోలా వినిపిస్తుందనమాట. అందుకనే ఇష్టాయిష్టాలను బట్టి కూడా ఉంటుందండి. అందుకే ఎదుటి వాళ్ళకి మనం అంటే ఇష్టం లేనప్పుడు, వాళ్ళ నుంచి దూరంగా జరిగిపోవడమే మంచిది. ఎందుకంటే మనం ఎంత ప్రాధేయపడ్డా, ఎంత ప్రాకులాడినా కూడా మనలో చెడునే చూస్తారు. ఒక్కసారి మన మీద నెగెటివ్ థాట్ అంటూ వాళ్ళకి వస్తే, చెడునే చూస్తారండి. మంచిని చూడరు. మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం కూడా నోరు పారేసుకుని, లేనిపోయిన మాటలనుకుని, ఒకటికి ఒకటి చేరిపోయి, లేదు ఇంకెవళ్ళ దగ్గరో మాట్లాడితే, అవి ఒకళ్ళ దగ్గర మాట్లాడిన మాట మళ్ళీ 10 మంది దగ్గరికి 10 రకాలుగా మారి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. అందుకని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదండి. ఎందుకంటే దగ్గరయ్యి గొడవలు పెంచుకునే కంటే దూరంగా ఉండడమే మంచిదనేది నా ఉద్దేశం. అది ఉద్యోగస్తుల్లో కూడా జరుగుతుందండి. తోటి ఉద్యోగస్తులు కాస్త పైకి ఎదిగారనుకోండి చూడలేరు. అబ్బో! వాడు మొన్నొచ్చాడు అంత ఉద్యోగం సాధించాడని అంటారు. అలా ఏడుపులు గూడా ఉంటాయండి. వాటి వల్ల ఈర్ష్య, ద్వేషాలు బయలుదేరి, అవమానించడాలు, మాటకు నోటికి ఎంత మాటొస్తే అంత అనడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఉద్యోగాలే కాదండి, స్నేహం మధ్యలో గూడా జరుగుతాయి. క్లాస్‌లో చూడండి, ఎవరికైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకోండి, అదిగో నాకు రావాల్సింది వాడికొచ్చేసింది, నాకంటే 2 మార్కులు వాడికి ఎక్కువొచ్చినంత మాత్రాన వాడు ఫస్ట్ క్లాస్ అయిపోతాడా? నాకు 2 మార్కులే కదా తగ్గాయి అన్న భావనలో ఈర్ష్య, ద్వేషాలు మొదలవుతాయి. అంటే చిన్నతనంలో చదువుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయండి. స్కూలుల్లో మొదలైనవి ఇట్లా పెరిగిపోతాయన్నమాట. అవి ఉద్యోగాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు. కుటుంబాల్లో కూడా అండి, ఎవరినైనా మెచ్చుకున్నారనుకోండి, ఒక అమ్మాయి ఆ ఇంటి కోడలనుకోండి, తనేమన్నా మంచిగా నలుగురిలో మంచి సంపాదించుకున్నదనుకోండి, మిగతా వాళ్ళు ఓర్వలేరు. అది తోటికోడళ్ళు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఒకసారి అత్తగారికే కంటగింపుగా ఉండొచ్చు. ఎందుకంటే, మా పిల్లలకి రాంది ఈ అమ్మాయికొచ్చిందేంటి, బయట నుంచి వచ్చిన అమ్మాయి కదా అనే భావనండి. అలా కూడా కొన్ని కొన్ని ద్వేషాలు మొదలవుతాయి. అలాంటప్పుడు మౌనమే సమాధానం. మనం అలా ఎవరైనా సరే అన్నప్పుడు వాళ్ళకి కొంచెం దూరంగా వచ్చి, మన మన పనులు మనం చేసుకుంటూ ఉండాలండి. మన జీవితం మనది. కానీ ఆలోచనలు మన మనసుని తట్టినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, ఎందుకంటే అంతవరకు స్నేహంగా మెలిగి ఒక్కసారి గొడవలొస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఆ అనుభవం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాంటప్పుడు దూరంగా జరగడం గూడా కష్టమే. వాళ్ళకి దూరమై గూడా వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల అనుబంధం ఉందనుకోండి, అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ దగ్గరై మాటలు అనిపించుకోవడమో, లేకపోతే తిరిగి వాళ్ళని మాట్లాడడం, వాళ్ళేదైనా ఒకటి 10 అంటే ఒకటన్నా అనాలనిపిస్తుంది గదండీ మనకి. అలా మనం ఎందుకండి అలా చేసుకోవడం? దాని బదులు వాళ్ళు ఏది చేసుకున్నా, వాళ్ళకెలా ఉన్నా సరే, మనం దూరంగా ఉండడమే మంచిది. అలా చేస్తే అండి మౌనంగా ఉండి, మన పని మనం చేసుకుని, మన బుద్ధిని వేరే వాటి వైపు మళ్ళించుకోవాలండి. ఇలాంటి ఆలోచనలొచ్చినప్పుడు, మనకు నచ్చిన పని చేసుకోవడము, మనం వేరే ఏదో ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళటము. ఇప్పుడు అట్లా అనమాట. ఒక ఫ్రెండ్‌తో గొడవొచ్చిందనుకోండి, వేరే వాళ్ళతో కలిసి ఉండొచ్చు. వేరే వాళ్ళతో ఏ గుడికో, గోపురానికో వెళ్ళొచ్చు. అట్లా అనమాట. కాసేపు కాలక్షేపం. లేదండి, మా ఫ్రెండ్ ఉండేవారండి భవానీ గారని. ఆవిడ చాలా మిస్ అయ్యానండి ఆవిడని. చనిపోయారనమాట. ఇలాగే అండి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆవిడ దగ్గరికెళ్ళి కూర్చునేదాన్ని. మా పక్కిల్లే అనమాట.
అయితే ఆవిడేం చేసేవారంటే నేను బాధలో ఉన్నానని అసలు నేను విషయం చెప్పకపోయినా కూడా ఆవిడకి అర్థమైపోయేదండి నా ఫేస్ ఫీలింగ్స్ చూసి. వెంటనే "భాగ్య గారు షాపింగ్‌కెళ్దామా" అని చెప్పని తీసుకెళ్ళేవారనమాట. ఆవిడ వల్లే నాకు బట్టలు తక్కువగా ఎలా తీసుకోవాలి, తక్కువ రేట్‌లో ఎలా తీసుకోవాలి అనేది కూడా అర్థమైందనమాట. ఎప్పుడైనా సరే అండి షాపింగ్‌కి తీసుకెళ్ళిపోయేవారు. ఆవిడకి హెల్త్ బాగోనప్పుడు కూడా నాతో వచ్చారండి. చాలా మంచి మనిషి అనమాట. అలా అనమాట. ఏదంటే మనం ఇది నేనెందుకు చెప్తున్నాను అంటే, మన మనసుని మళ్లించుకోవాలండి. వేరే వైపు మళ్లించుకుంటే మనంత అదృష్టవంతులు ఇంకోళ్ళు లేరనమాట. అదే ఇప్పుడు ఏ గొడవొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్‌తో గొడవొచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఏదో మ్యారేజ్ జరుగుతుంది. అయినా సరే నలుగురి కోసం పిలిచిందనుకోండి, మనం వెళ్ళకపోవడమే మంచిది. నలుగురి కోసం పిలిచిన వాళ్ళేం చేస్తారంటే, వెళ్ళినప్పుడు కూడా అవమానంగా చూస్తారండి. అందుకని వెళ్ళకపోవడమే మంచిది. ఎంతో చిన్ననాటి ఫ్రెండు, చాలా ప్రాణంగా మెలిగారు. అలాంటి వాళ్ళ మధ్య వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఇలాగే చేయాలి. ఎందుకంటే ఇలా చేస్తేనే గొడవలు పెరగకుండా ఉంటాయి. వెళ్ళలేదు అన్న భావనకి మంచివాళ్ళనుకోండి వాళ్ళకనిపిస్తుంది ఎప్పుడు వచ్చే మనిషి ఎందుకు రాలేదు? మనం ఇంత స్నేహంగా ఉన్నాము. ఎప్పుడు వచ్చేది అసలు ఏది వదిలేది కాదు. ఏదైనా జరిగినా సర్దుకుపోయేది. అటువంటి మనిషి ఈరోజు రాలేదు అంటే ఏదో కారణం ఉందని వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మంచివాళ్ళైతే. లేదు చెడ్డవాళ్ళనుకోండి అంటే వాళ్ళ బుద్ధి అప్పుడు బయట పడితే వాళ్ళెలా ఆలోచిస్తారో తెలుసా అండి? హమ్మయ్య! వదిలిపోయింది. నేనేదో నలుగురి కోసం పిలిచాను గానీ తను రావాలని పిలవలేదు. రాకపోవడమే మంచిది అని కూడా ఆలోచిస్తారు. అందుకనే మనం ఆలోచించాలండి. ఏ విషయానికైనా పరిష్కారం అనేది మనలోనే ఉంటుందండి. సమస్య మనలోనే ఉంటుంది. పరిష్కారం మనలోనే ఉంటుంది. ఒక్కోసారి ఎవరో చేసిన తప్పులకు కూడా మనం శిక్ష అనుభవిస్తూ ఉంటాం. మనం చేసుకున్నవి 100% ఉంటాయి. ఎవరో చేసిన వాటికి అనుభవించే 50% ఉంటాయండి. తప్పదు. ఎందుకంటే నలుగురిలో మసులుతున్నాం కదా! ఏవోటొస్తూ ఉంటాయి. కానీ మనం మాత్రం కొంచెం సంయమనం పాటించాలండి. అంటే మనం ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళతో ఉండేటప్పుడు మనం ఎలా మసులుకోవాలి? అని కొంచెం ఆలోచించుకోవాలండి. లేకపోతే మన ఆరోగ్యాలు పాడైపోతాయి. వేరే విధంగా మనం మళ్ళించుకోవాలి మన మనసుని. నేను చాలా సార్లు చెప్పాను ఇష్టమైన పాటలు వినొచ్చు, ఇష్టమైన సినిమాలకెళ్ళొచ్చు. లేదా టీవీలో మంచి ప్రోగ్రామ్స్ వస్తే చూడొచ్చని. పదే పదే చెప్తున్నాను అనుకోకండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే మనం అలాగే చేయాలి. లేకపోతే అండి నలుగురిలో ఉండేవాళ్ళం ఒక్కసారి ఒంటరైపోతే ఆ ఫీలింగ్ ఎంత దారుణంగా ఉంటుందో నేను ఊహించగలనండి. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండే మనుషులు ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. ఆ కలిసిమెలిసి ఉండడంలో ఎన్నో సార్లు మాటలు అనుకోవచ్చు, అనిపించుకోవచ్చు. వీళ్ళే అనొచ్చు, వాళ్ళే అనొచ్చు, ఇద్దరు అనొచ్చండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లొస్తాయి. ఒక్కోసారి ఎప్పుడో ఒకే చేత్తో గూడా చప్పట్లొచ్చే రోజులొచ్చేసినియండి. పూర్వం అనేవారు 2 చేతులు కలిస్తేనే చప్పట్లని. ఇప్పుడు ఒక చేత్తో గూడా చప్పట్లు కొడుతున్నారండి. ఎందుకంటారా? ఎదుటి మనిషికి ఓర్పు బాగా ఉందనుకోండి, ఆ మనిషిని నలిపి నల్లేరుకాయని చేసేస్తున్నారు. అలా చేయకూడదండి. అలా చేసినప్పుడు ఏం చేయాలంటే మౌనమే సమాధానం. దూరమే సమాధానం. మనకి నచ్చని వ్యక్తుల దగ్గరికెళ్ళి ఇంకో 2 అనిపించుకుని వాళ్ళతో మనం పడే కంటే దూరంగా ఉన్నామనుకోండి భగవంతుడు అనేవాడు న్యాయం చేస్తాడు. తప్పకుండా చేస్తాడండి ఎప్పటికైనా. కర్మ సిద్ధాంతం ఒకటుంది. ఎదుటి వాళ్ళని ఏడిపించినంత మాత్రాన అది మనకి తగులుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు నవ్వుతూ చేస్తారేమో ఏడుస్తూ అనుభవిస్తారనేవారు మా అత్తగారు. అలాగా ఎందుకండి ఎదుటివాడిని ఏడిపిస్తే ఏమొస్తుంది చెప్పండి. కానీ కొంతమందికి తెలీదు. తెలియక చేస్తారేమో అనిపిస్తుంది నాకొక్కోసారి. వాళ్ళకి తెలియక వాళ్ళేదన్నా అనుకుంటే ఆ ఊహల్లో పడి అలా ఇదే కరెక్ట్ అనే భావనతో చేస్తారేమోనండి. లేతే అందరూ విలన్స్ ఎవరు ఉండరు మన జీవితాల్లో సినిమాల్లో చూపించినట్టు, సీరియల్స్‌లో చూపించినట్టు నిజమైన విలన్స్ అయితే ఉండరు కానండి. ఇలా కొంచెం తెలిసి తెలియని పనులు చేస్తారేమో అనిపిస్తూ ఉంటుందండి. కొంతమంది ఆశపరులుంటారు. అక్కడ మనకేదైనా కలిసొస్తుంది అంటే వాళ్ళు వాళ్ళతో ఎలా మసులుకోవాలో అలా మసులుకుంటారు. మనకేం కలిసి రాదు వీళ్ళతో లాభం లేదు అనుకుంటే ఎలా మసులుకోవాలో అలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఎదుటి వాళ్ళ లోతుపాతుల్ని బట్టి వీళ్ళు నడుచుకునే వ్యక్తులుంటారు. వాళ్ళకి చాలా తెలివైనోళ్ళని చెప్పొచ్చండి. అలాంటోళ్ళు బయట పడరు గూడా. అలా కూడా మసులుకుంటూ ఉంటారండి. అందుకనే మనం నోరు జారకూడదు. ఎదుటి వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా అండి ఉత్త పుణ్యాన ఎప్పుడు గూడా మనం ఎదుటి వాళ్ళని అనకూడదండి. అంటే మాత్రం తప్పకుండా ఆ దెబ్బ ఎప్పుడో ఒకప్పుడు మనకి తగులుతుంది. చూసారా? ఒకళ్ళు ఎవరివైనా రూ. 10 దొంగతనం చేస్తే మనకు రూ. 100 పోతాయి అనేవారు పూర్వం పెద్దలు. అలాగా ఏదో ఒకటి మనకి ఎదురు తప్పదండి. దెబ్బ తగులుతుంది. అందుకని మనం ఎదుటి వాళ్ళని ఏడిపించొద్దు. మనం వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. మనం అంటే నచ్చని వాళ్ళకి చాలా దూరంగా ఉండాలండి. వీలైతే అసలు వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. వా మన విలువ తెలుసుకొని ఎప్పుడైనా మాట్లాడారనుకోండి మాట్లాడొచ్చు తప్పులేదు. కానీ మనం అంటే అస్సలు పడనట్లున్న వాళ్ళని అలాగే ఉండాలి. వాళ్ళతో మసులుకునే విధానం అయితే అలాగే ఉండాలి. ఇది నా ఉద్దేశం అండి. మీకేమనిపించిందో చెప్పండి. కామెంట్స్‌లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.